కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి నాన్న చేసిన దాంట్లో? నాకైతే దేవుడి పటాలన్నిటికీ హారతి ఇచ్చి బ్లాక్ అయిన దాకా సూపర్ ఉంటుంది. శ్రీలక్ష్మి గారు తొండమాతోక అనేది ఉంటాయి. కానీ నేను ఇప్పుడు దేవుడి దయవల్ల యూట్యూబ్ వచ్చాక ఆ పాతవన్నీ వాళ్ళు రైట్ హోల్డర్స్ అవన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఇంకా మంచి మంచి కామెడీ, పెద్ద పెద్ద కాంబినేషన్. అప్పట్లో అన్ని సినిమాలు మేము చూడలే కదండి. అన్ని సినిమాలు ప్రివ్యూలు వేసేవారు కాదు, అన్ని సినిమాలు మేము చూసేవాళ్ళం కాదు. మేము కొన్ని మిస్ చేసేవాళ్ళం చిన్న వయసులో. ఇవన్నీ చూడాలని ఇంట్రెస్ట్ మాకు ఉండేది కదా, మా ఆటలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే అమ్మా ఇంత బ్రహ్మాండమైన కాంబినేషన్, ఇంతమందితోటి ఇంత అనేది మాకు తెలుస్తాయి. సో యూట్యూబ్ ద్వారా చాలా వేషాలు, అవును 550 అని అంటారు కానీ అంతకన్నా ఎక్కువే వేశారు. అవును, అదొక్కటే కాకుండా మరి సీరియల్స్ కూడా చాలా చేశారు. అలాగే నాటకాలు, ఇవన్నీ ప్యారలల్గా. ఈ వెంకటేష్ గారు భానుప్రియ గారితో కాంబినేషన్ కూడా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది. స్వర్ణకమలం. అలాగే శంకరాభరణం కూడా మా నాన్నగారు మృదంగిష్టు. అందరూ అసలు రియల్ అనుకున్నారు, కానీ మా నాన్నగారు నాకు తెలుసు. అప్పటికి నాకు కొంచెం ఊహ వచ్చింది. మృదంగం టీచర్ పెట్టుకుని 1-2 నెలలు నేర్చుకున్నారు. అలాగే ఇంకో సినిమా రిక్షా తోలుతారు, కే విష్ణు గారి సినిమా, శృతి లేదు అనుకుంటా. రిక్షా తోలేరు, ఓకే నేర్చుకున్నారు. అలాగే వాళ్ళు హోంవర్క్ చేసేవారు. యమలీల కావచ్చు, యమలీల. కానీ ఒక మనిషి. అలాగే జంధ్యాల గారిది 2 అనుకుంటా, దాంట్లో 150 మైళ్ళ స్పీడ్లో మాట్లాడాలని చెప్పి. అది అప్పుల్లో ఎంత ఫాస్ట్ అండి, ఎంత ఫాస్ట్. ఆ ఫాస్ట్లో కూడా ఆ పర్ఫెక్షన్ ఉంది. దట్ ఈస్ ఏంటంటే అది పునాది గట్టిగా ఉందండి. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు 1 అవర్లో అది మాట్లాడేది. మా నాన్నగారు ఒక సినిమా తీసుకుంటే డబ్బింగ్ ఫినిష్ అయ్యేదాకా, ఫినిష్ అయ్యాక కూడా పెట్టుకోరు. ఫినిష్ అయిందా, ఇంకా ప్రాజెక్ట్ అయిపోయినట్టేనా అంటే అప్పుడు కానీ ఆ సీన్ పేపర్ని అప్పటికే మొక్కలు అయిపోయి దాన్ని అతికిచ్చి అంత జాగ్రత్తగా పెట్టినేవారు ఆయన. దాని తర్వాత అప్పటిదాకా ఆయనకి అలా ఆ పాత్రలోనే ఉంటారు. ఓకే.